ఎవరైనా బాగు చేస్తారా? ఎవరు బాగు చేయరు, బాగు చేయటం కూడా ప్రయత్నం చేయరు. దేవుని పిల్లలు ఎందుకు ఈ మాట చెబుతానంటే, ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకున్న శ్రేష్టమైన దేవుని వాక్యాల్లో మొదటి మాటలు ఏముంది? భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. ఇక్కడ ఏముంది? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. భక్తిహీనులకే దేవుడు దూరస్తుడైపోతే ఇంకా వాళ్ళ బలులు తీసుకుంటాడా? వాళ్ళు తీసుకొచ్చి కానుకలు తీసుకుంటాడా? వాళ్ళ అర్పణలు అంగీకరిస్తాడా? పొర్రపాటును కూడా దగ్గరికి రానీయుడు. కారణం ఏంటంటే, దేవుడికి ఇష్టం లేనిది ఏది కూడా ఆయన యొద్దకు చేరదు. ఇప్పుడు తండ్రికి ఇష్టం లేకుండా మనం మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని, పరలోకంలో తీర్పు తీర్చబడుచున్నప్పుడు వెళ్ళిపోయి, యేసయ్యా నేను ఆదివారం గుళ్ళో చేపలు వేసానయ్యా, అలాగే గుడి ఉడిచానయ్యా, వారం ఎన్ని రోజులు చేశాను, అటు చేశానయ్యా అంటే దేవుడు వాటిని బట్టి పరలోకం ఇచ్చేస్తాడు మనకి? వాటిని బట్టి కాదు వచ్చేది, మన క్రియా జీవితాన్ని బట్టి. క్రియ ఎలాగ ఉండాలంటే దేవుని గణపరచాలి. మన ఆలోచన ఎలాగ ఉండాలంటే దేవుని గణపరచాలి. మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ ఒకటిగా ఉండి దేవుని సన్నిధిలో దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉండి ప్రార్థన చేస్తారో, భక్తిహీనులుగా కాకుండా దేవుని ఎరిగి లోకం వైపు చూడటమే భక్తిహీనత. దేవుని తెలుసుకుని దేవుని నడవడిని విడిచిపెట్టి లోకంలో నడవటమే భక్తిహీనత. కానీ వీళ్ళు అనుకుంటారు, వంగి కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతున్నట్టుగా ఈ భక్తిహీనులు అలాగే అనుకుంటా ఉంటారంట. దేవుడు మమ్మల్ని చూడట్లేదు అనుకుంటుంటారంట. పిల్లి పాలు తాగేటప్పుడు ఏమనుకుంటుంది? చక్కగా గిన్నెలో తలకాయ పెట్టేసి కళ్ళు మూసుకొని గట్ట తాగుతూ ఉంటుంది కదా. ఈ లోపు శబ్ద రంగాలనే అదేం చేసింది తెలుసా? దాగలు తలకి మెల్లి తీస్తుందా? ఒక్కసారి కంగారుగా అందా? ఎందుకు? ఇది మళ్ళీ పక్క వాళ్ళు భయపెట్టాలని. అవునా? పక్క వాళ్ళని భయపెట్టాలని. అది దాని యాక్షన్కే కొంతమంది భయపడిపోతారు, దాని పిలుపుకి రెత్తిపోవడం గట్టిగా ధరిస్తాయి. అయితే ప్రియులరా, లోకంలో ఉన్న ఆలోచనలు మనిషిని కూడా ఇలాగే చంపుతున్నాయి. లోకంలో ఉన్న ఆలోచనలు ఎలాంటివి అంటే, అవి స్లో పాయిజన్ లాంటి లోకాశలు మెల్లిగా ప్రవేశిస్తాయి మనలోకి. మెల్లిగా వస్తూ ఉందనుకో, మనకు అర్థం కాదు. మెల్లిగా వచ్చి మన బట్టలు తడిసిపోయి మన శరీరానికి అంటే అప్పుడు ఏం చేసింది? మనకి ఏంటి తడి తగులుతుంది కదా. చూసుకోండి